మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. నమస్కారం. మనతో పాటు డాక్టర్ గౌరీప్రియ గారు ఉన్నారు. వారు న్యూట్రిషనిస్టు, అంటే న్యూట్రిషన్ అంటే ఆహార నిపుణులు. ఎటువంటి ఆహారం తీసుకోవాలి, ఏ సమయాల్లో ఏ ఆహారం తీసుకోవాలి, ఏ ఆహారం తీసుకోకూడదు, ఏ వయసు వారు, ఎటువంటి ఆహార నియమాలు పాటించాలి, మనిషి ఆరోగ్యంలో అనారోగ్యంలో ఆహారం పాత్ర ఏంటి, ఇవన్నీ కూడా డాక్టర్ గారి ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం డాక్టర్. నమస్కారం అండి. నిన్న మొన్న ఒక పాయింట్ బాగా వైరల్ అవుతుంది. చాయ్, బిస్కెట్, సమోసా, జిలేబీ ఇవన్నీ కూడా ఆపండి అని చెప్పేసి అది వైరల్ అవుతుంది. అది ఎంతవరకు నిజము? వాటిల్లో ఉన్న న్యూట్రిషన్ పరంగా ఉన్న హెల్త్ ఆర్ ఇల్ హెల్త్ ఏంటండి? అంటే మనకి వైరల్ ఏదవుతుందో అప్పుడే దాని గురించి అందరూ ఆలోచిస్తూ ఉంటారు. బట్ యాజ్ అ న్యూట్రిషనిస్ట్ మేము ఎప్పుడూ అదే చెప్తూ ఉంటాము. సో ఈ చాయ్, బిస్కెట్, సమోసా ఈ కాంబినేషన్ అనే కాదు, సపరేట్గా తీసుకున్నా కూడా ఎప్పుడూ కూడా తీసుకోవాల్సిన ఆహారాలు కావు. అంటే ఒక సాయంత్రం పూట స్నాక్స్ లాగానో అలా రోజువారీగా అందరూ కూడా అలా తీసుకుంటూ ఉన్నారనమాట. సో అలా కాకుండా ఎప్పుడైనా ఒక్కసారి, ఇప్పుడు సమోసా అంటే డీప్ ఫ్రై ఐటమ్, అవునా? సో అంత డీప్ ఫ్రైడ్ ఐటమ్ మనము ఎవ్రీడే ఒక రొటీన్ లాగా తీసుకున్నప్పుడు ఏమవుతూ ఉంటుంది, క్యాలరీస్ పెరిగిపోతూ ఉంటాయి. ఆయిల్ నుంచి కూడా మనకి ఫ్యాట్స్ మాత్రమే కాదు, ఆ ఫ్యాట్స్ నుంచి అంటే 3 రెట్లు ఎక్కువగా మనకి క్యాలరీస్ వస్తాయి. అది మాత్రమే కాదు, ఇప్పుడు ఫ్రెష్గా చేసుకుంటున్నారా, ఇంట్లోంచి తెస్తున్నారా, అది కూడా కాదు కదా. సో అందుకనే లాట్ ఆఫ్ థింగ్స్ ఉన్నాయి. అందరూ కూడా ఇప్పుడు మెయిన్గా ఏం చూస్తున్నారు, గట్ హెల్త్ గురించి చాలామంది ఆలోచిస్తున్నారు. ఎందుకంటే పాడైపోతుంది కాబట్టి, బ్యాక్టీరియా. సో బయట నుంచి చేస్తున్నారు కాబట్టి అన్హైజీనిక్గా ఉండడం కానీ, నూనె మళ్ళీ వాడడం కానీ, దానివల్ల ట్రాన్స్ ఫ్యాట్స్ రావడం కానీ, ఇవన్నీ కూడా అయ్యి మన సిస్టమ్ అంటే మన గట్ ఏదైతే ఉంటుందో మనకి డైజెషన్ సరిగా అవ్వకపోవడము. అండ్ టీ కూడా ఎలా అంటే సపరేట్గా టీ ఒక సింపుల్ నార్మల్ ఫైబర్ రిచ్ బిస్కెట్తో లేకపోతే కాకర అంటూ ఉంటాం కదా, వాటితో తీసుకుంటే ఓకే హెల్దీ అని అనుకోవచ్చు. పరగడుపున టీ తాగడం కన్నా అలాంటివి ఏదైనా తీసుకుంటే పర్వాలేదు. కానీ ఇప్పుడు ఇలా డీప్ ఫ్రైడ్ వాటితో కానీ, బిస్కెట్ అంటే బాగా ఎక్కువ మైదాతో చేసింది, మైదా ఏదైనా సరే మైదా బటర్తో కలిసి చేసినవే బిస్కెట్స్ అన్నీ కూడా. సో అందుకని అవి ఎక్కువగా తీసుకోవడం వల్ల కూడా మనకి ఇండైజెషన్ ప్రాబ్లమ్స్ కానీ, అసిడిటీ ప్రాబ్లమ్స్ కానీ ఇలాంటివన్నీ ఎక్కువైపోతూ ఉన్నాయన్నమాట. అందుకని ఈ కాంబినేషన్ ఎప్పుడూ కూడా మనం తీసుకోకుండా ఉంటేనే చాలా మంచిది. సో ఎప్పుడు అందరూ గట్ హెల్త్ బాగుండాలన్నా, న్యూట్రియంట్స్ మనకి బాగా అబ్జర్బ్ అవ్వాలంటే కూడా మనకి గట్ హెల్త్ చాలా అవసరమే. సో అందుకని ఈ బిస్కెట్లు, ఈ సమోసాలు రెగ్యులర్గా కాకుండా హెల్దీ ఐటమ్స్తో పాటు ఈవినింగ్ స్నాక్స్ లాగా తీసుకుంటూ ఇవన్నీ కూడా ఎప్పుడో ఒకసారి అలా తీసుకున్నారు అంటే బెటర్గా ఉంటుందన్నమాట. అంటే సమోసా, టీ, బిస్కెట్, జిలేబీని కూడా కలిపారు అందులో. ఇవన్నీ చాలా ఈజీగా అవైలబుల్గా ఉండే ఫుడ్స్ మనకి, అవునా? ప్రతి ఒక కాలనీ మారినా కూడా మనకి బాగా దొరికేవి ఏంటి, ఇవే ప్రతి బేకరీలో ఉంటాయి మనకి. సో అక్కడ సమోసాను ఉంటాయి, జిలేబీను ఉంటాయి, బిస్కెట్ కూడా ఉంటాయి. ఇలా మనకి బాగా దొరకడం వల్ల కూడా మనం ఎక్కువగా కొని ఇంటికి తెచ్చి లేకపోతే ఇలా ఆఫీస్లో కానీ తీసుకొచ్చి తినడం అనేది అలవాటు అయిపోతూ ఉంటుంది. అందుకని ఎప్పటికైనా సరే క్యాలరీ ఎక్కువ ఉన్నవి, బాగా నూనెలో వేయించినవి, అది కూడా రిపీటెడ్గా బాగా వేయించినవి మన హెల్త్కి మంచిది కాదు. ముందు వరకు అయితే ఓన్లీ మనము ఓకే ఫ్యాట్స్ వస్తాయి, బాగా నూనె నుంచి ట్రాన్స్ ఫ్యాట్స్ వస్తాయి అనుకునేవాళ్ళం. కానీ ఇప్పుడు దానివల్ల ఫ్యాట్, కొలెస్ట్రాల్ మాత్రమే కాదు, మన గట్ కూడా పాడవడం వల్ల దాని నుంచి ఎన్నో సమస్యలు మనకి వస్తున్నాయి. గట్ పాడైందంటే మనకి ఐరన్ అబ్జార్బ్ సరిగ్గా అవ్వదు, వేరే న్యూట్రియంట్స్ అబ్జార్బ్ సరిగ్గా అవ్వదు. వీటి వల్ల ఏమవుతుంది, హెయిర్ ఫాల్, జుట్టు రాలిపోవడం కానీ, తర్వాత ఈ ఇష్యూస్ అన్నీ వస్తాయన్నమాట. ఇరిటబిలిటీ కానీ, ఐరన్ అబ్జార్బ్ అవ్వకపోతే ఇప్పుడు అందరూ కూడా మళ్ళీ వైరల్ అయ్యే ఒక రీల్ నేను చెప్తాను. ఏంటి అంటే ఇలా కళ్ళు తిరుగుతున్నట్టు, ఇలా పడిపోతున్నట్టు, ఇలా మీద అడుగు వేస్తున్నా కూడా సడన్గా లేచినా కూడా పడిపోతున్నారు. అది ఒక కామన్ అయిపోయింది అందరికీ. ఎందుకు అంటే ఇలా న్యూట్రియంట్ అబ్జార్ప్షన్ తగ్గిపోయింది బాడీలో. ఎందుకంటే గట్ హెల్త్ సరిగ్గా లేకపోవడం వల్ల. గట్ బాగుంటే మనకి న్యూట్రియంట్స్ అబ్జార్ప్షన్స్ అవుతాయి, ఇలాంటివన్నీ కూడా రాకుండా ఉంటాయి. అందుకనే ఈ జిలేబీ, సమోసా మనకి బాగా ఎక్కడ ఏవి దొరుకుతున్నాయో అవి మనం తగ్గించేసుకున్నాము అంటే బస్ చాలు. అందరు ఏం తింటున్నారో అలాగే మనం తినాలి అని ఏం లేదు అక్కడ. సో మన గట్కి మనకి ఏది మంచిది అని మనకు తెలుస్తుంది. సో అప్పుడు మనం అలాంటివి తినకుండా హెల్దీ ఫుడ్స్ మనం చూస్ చేసుకున్నాము అంటే పక్కన వాళ్ళు కూడా మనల్ని చూసి ఫాలో అవుతారు. టీ అనేది కూడా మనిషి జీవితంలో ఎక్కువ మంది జీవితంలో భాగం అయిపోయింది. 100 రకాల టీలు వచ్చేసాయి. ఏది బెస్ట్ టీ అంటారు యాక్చువల్గా?
ఎప్పుడు కూడా మనకి టీ అనేది ఓకే యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి, కొంచెం కెఫీన్ కాఫీ కన్నా తక్కువే ఉంటుంది, పర్వాలేదు తీసుకోవచ్చు అని చెప్తూ ఉంటాం. ఇప్పుడు కొంతమందికి టీ పడకపోవచ్చు, ఇప్పుడు చాలామందికి కూడా పాలు అనేది పడట్లేదు. సో ఒక గట్ హెల్త్ పరంగా చూసాము అంటే ఓకే అలాంటి వాళ్ళు అసలు టీ లాంటివి తీసుకోకూడదు. ఇంకొకటి ఏంటి అంటే చాలామంది కూడా గ్యాప్ అనేది ఎక్కువైపోయింది వాళ్ళ ఆహారంలో. అంటే పొద్దున్న లంచ్ ఎప్పుడో తీసుకున్న తర్వాత మధ్యలో గ్యాప్ ఎక్కువ వచ్చేస్తుంది, వాళ్ళకి ఏం తినడానికి ఉండదు, టీ మీదనే ఉంటూ ఉంటారు. అలా ఉన్నా కూడా అసిడిటీ వచ్చేస్తూ ఉంటుంది. అందుకనే అలాంటప్పుడు కూడా టీ ఎక్కువగా తీసుకోకుండా ఉంటేనే బెటర్. బట్ ఒకవేళ టీ తీసుకుంటున్నారు అంటే హెల్దీగా తీసుకోవాలి అనుకుంటే మాత్రం మనకి ఓట్ మిల్క్ ఆప్షన్ ఉంది. అంటే పాలు ఏదైతే ఉందో చాలామందికి ఇప్పుడు పడట్లేదు, పడని వాళ్ళు ఎవరైతే ఉంటారో ఈ ఓట్ మిల్క్ కానీ బాదం మిల్క్ కూడా ట్రై చేయొచ్చు. టీ దాంతోపాటు ప్రిపేర్ చేసుకుంటూ షుగర్ లేకుండా, లేదంటే ఇప్పుడు మనకి న్యాచురల్ ఫార్మ్ ఆఫ్ షుగర్స్ స్టీవియా కానీ మాంక్ ఫ్రూట్ స్వీట్నర్ అని కూడా మనకి అవైలబుల్గా ఉంటున్నాయి. క్యాలరీస్ ఏమీ ఉండదు, ఏం ప్రాబ్లం మనకి కాజ్ అవ్వదు. కాబట్టి కొంచెంగా అది వేసుకుని తీసుకుంటే ఓకే, ఒక హెల్దీ పరంగా మనం తీసుకుంటున్నట్టు అని ఆలోచించవచ్చు అనమాట. అలా అంటే టీలో చాలా వెరైటీస్ ఉన్నాయి కదా, అస్సాం నుంచి వచ్చే టీ, అలాగే కేరళ నుంచి కొన్ని ప్రాంతాల నుంచి టీ ఆకు చాలా మంచిదని అక్కడే పంటలు పండిస్తున్నారు కదా. సో కొంతమంది దానికి ఎడిక్ట్ అయిపోతారు చాలామంది. తర్వాత ఈ టైమింగ్స్ కూడా కొంతమంది పొద్దున్న టీతో మొదలవుతుంది, ఈవినింగ్ పొద్దున పూట కాఫీ తాగటం, ఈవినింగ్ టీ అనేది ఒక ఏరియాలో ఉంటుంది ఎక్కువ మందికి. చాలామందికి ఎప్పుడు టీయే ఉంటుంది. సో కొంతమంది తెలంగాణ ప్రాంతంలో ముఖ్యంగా ఆఫ్టర్ లంచ్ తర్వాత ఫుడ్ తర్వాత టీ తాగితే డైజెస్ట్ అవుతుందని చెప్పేసి టీ తాగుతుంటారు. టీ అనేది ఎంతవరకు హెల్దీ? బ్రేక్ఫాస్ట్ తర్వాత కాఫీ తీసుకోవడము న్యూట్రిషన్ పరంగా అయితే వెంటనే మాత్రం తీసుకోకూడదు. టీలో ఉండేది కెఫీన్, దాంట్లో పాటు ఫైటేట్స్, టానిన్స్ అని ఉంటాయి. ఇవేం చేస్తాయి, బాడీలో ఐరన్, కాల్షియం అబ్జార్బ్ చేయకుండా అడ్డుపడతాయి. మనకి ఇవి ఇంపార్టెంట్ న్యూట్రియంట్స్. అవునా, మనం ఎందుకు తింటున్నాము, ఆకుకూర వేసుకుని పప్పు చేసుకోవడము, మళ్ళీ కూరలు చేసుకోవడము, మళ్ళీ ఇది హెల్దీ అని చెప్పేసి లంచ్ ఇంత ప్యాక్ చేసుకుని మనం తీసుకొస్తాము, తింటాము, టీ తాగేసేసి మొత్తం అంతా బాడీకి పట్టకుండా మనం చేసుకుంటున్నాం. అలా కాకుండా కొంచెం గ్యాప్ ఇచ్చి తీసుకోవచ్చు. ఎప్పుడైనా సరే కెఫీన్ ఉన్నది మనకి కాఫీ అండ్ టీ. మన బాడీకి 2 కప్స్, అది కూడా ఇంత చిన్న కప్స్ అంతా టీ లేదా కాఫీ, అంతకన్నా ఎక్కువ తాగాల్సిన అవసరం అనేది లేదు ఒక రోజు మొత్తం మీద. షుగర్ అనేది కూడా చాలా మటుకు డేంజరస్. అది ఎంత కొంచెమైనా ఆ టీ నుంచి వస్తున్నా కూడా మనకి అది డేంజరస్. సో అది ఎంత తక్కువ తీసుకుంటేనే మనకి అది మంచిది. ఏ టీ అన్నారా, ఇప్పుడు ఏ టీ అంటే ఇప్పుడు మనకి చాలా మటుకు రోస్ట్ ఎక్కువగా చేయింది లీఫ్ అనేది మనకి అవైలబుల్గా ఉంటుంది కదా, అలాంటి టీస్ అయితే మనకి చాలా బెనిఫిషియల్గా ఉంటుంది. ఇప్పుడు అది ఏదైనా ఫ్లేవర్స్ యాడ్ చేశారనుకోండి, ఫ్లేవర్స్ యాడ్ చేసినప్పుడు అది చాలామంది ఏం చెప్తున్నారు, కెమికల్ అంటున్నారు. సో ఫ్లేవర్ మనమే వేసుకోవచ్చు. లైక్ ఇప్పుడు యాలకులు కానీ, దాల్చిన చెక్క పొడి వేసుకొని టీ చేసుకోవడం కానీ, మిరియాల పొడి మనం డైరెక్ట్గా వేసి చేసుకోవడం కానీ, ఇలా యాడ్ చేసి చేసుకోవడం వల్ల దాన్ని కొంచెం మనకి ఏంటి మెటబాలిజం ఇంప్రూవ్ చేసేటట్టు మనకి ఇంకా హెల్ప్ అవుతుంది. ఈ లెమన్ టీ, హెర్బల్ టీ, గ్రీన్ టీ, అలా కాశ్మీరీ టీ, అలా రకరకాలుగా వస్తున్నాయి కదా, వీటిని ఎలా చూడాలి? ఇవన్నీ కూడా హెల్తీ, ఎందుకంటే దాంట్లో మనకి కెఫీన్ ఉండదు, కెఫీన్ ఫ్రీ. అండ్ ఇవన్నీ కూడా మనకి మెటబాలిజం పెంచుతాయి. యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉంటాయి, చాలా ఎక్కువగా ఉంటాయి. కావా అని అంటారు కాశ్మీరీ టీలో, దాంట్లో సాఫ్రన్, కుంకుమ పువ్వు వేస్ట్ చేస్తారు. సో ఎంత మంచిది అది. మనకి రెగ్యులర్గా మనం తీసుకుంటామా లేదు, ఎప్పుడో ఒకసారి ఏదో బిర్యానీ చేసినప్పుడు ఏదో గుర్తున్నప్పుడు చాలామంది అది వాడుతూ ఉంటారు. లేదు అంటే ఇలా టీ లాగా మనం కావాలాగా మనం చేసి తాగామంటే దాంట్లో బాదం కూడా ఉంటుంది, సో సాఫ్రన్ కూడా ఉంటుంది, చాలా మంచిది. సో ఆ టీ నుంచి మనకి హెల్దీ న్యూట్రియంట్స్ వస్తున్నాయి. ఇక్కడ మనకి సాఫ్రన్ నుంచి, కుంకుమ పువ్వు నుంచి కావాల్సిన ఆ వేడి, ఆ ఇమ్యూనిటీ కూడా మనకి బాగా వస్తుంది. అలా గ్రీన్ టీస్, లెమన్ టీస్, ఇవన్నీ కూడా వైటమిన్ సి. ఇప్పుడు నిమ్మకాయ వేస్తున్నాము టీలో, నిమ్మరసం వేసి చేస్తున్నాము అంటే ఏంటి, వైటమిన్ సి యాడ్ చేస్తున్నట్టు. సో మనకి గట్ క్లెన్స్ అవ్వడానికి, మెటబాలిజం పెంచడానికి బాగా హెల్ప్ అవుతుంది. కాబట్టి డెఫినెట్లీ ఇవి రోజుకి 1-2 సార్లు కంపల్సరీగా తీసుకోవచ్చు, కెఫీన్ ఫ్రీ. అండ్ చాలామందికి ఒకవేళ పడకపోతే పరగడుపున కాకుండా దాంతోపాటు ఏదైనా సీడ్స్ తీసుకోవడం కానీ, నట్స్ లాంటివి అలా తీసుకున్నా ప్రాబ్లం లేదు, ఎందుకంటే కెఫీన్ లేదు కాబట్టి అలా కూడా మనం కంబైన్ చేసి తీసుకోవచ్చు అనమాట. అలాగే మిల్క్ను కూడా అవాయిడ్ చేయాలా?
మిల్క్ పడని వాళ్ళు డెఫినెట్లీ అవాయిడ్ చేస్తేనే వాళ్ళకి మంచిది. ఎందుకంటే బ్లోటింగ్ అనేది ఇప్పుడు చాలా మంది మనం చూస్తున్నాం. మగవాళ్ళైనా సరే వాళ్ళకి తెలియట్లేదు. అండ్ అది కొంచెం ఆకలి కూడా ఎక్కువ వేయట్లేదు ఆ టీ తాగిన తర్వాత, ఆ పాలు ఉన్న టీ తాగిన తర్వాత కానీ. సో కొంచెం కొంచెం తినడము మంచిదేలే అనుకుంటారు కదా, కొంచెం తినడం మంచిది ఎప్పటికీ కాదు. ఎందుకంటే మనకి బ్లోటింగ్ వల్ల అలా మనం తక్కువ తింటున్నామే తప్పించి మనకి న్యూట్రియంట్స్ కూడా అట్లా అందవు కదా. తర్వాత నీరసం రావడం ఇలాంటివన్నీ కూడా వస్తూ ఉంటాయి. అందుకని బ్లోటింగ్ తగ్గించుకోవాలంటే డెఫినెట్లీ ఒకవేళ మీకు అలా పడకపోతే మాత్రం పాలు మాత్రం మార్చి ట్రై చేయండి. మీకు డిఫరెన్స్ అనేది మీకు బాగా తెలుస్తుంది. టీ, బిస్కెట్, సమోసా, జిలేబీ అనేది ఇట్ ఈజ్ నాట్ హెల్దీ ఎట్ ఆల్. అంతే అంతే కదా, యాజ్ సింపుల్ యాజ్ దట్. ఎప్పుడైనా వన్స్ ఇన్ వైల్ తీసుకోవచ్చు, అది కూడా హైజీనిక్గా ఉన్నదాన్నే తీసుకోవాలి. కరెక్ట్. ముఖ్యంగా సౌత్ ఇండియన్స్ కాఫీకి ఎక్కువ అలవాటు పడతారు. కాఫీ ప్రియులు ఉంటారు, టీకి ఎలాగ ప్రియులు ఉంటారు. సో కాఫీని ఎలా చూడాలి, అందరూ కూడా కెఫీనే కదా. కాఫీ కూడా అండి అది కెఫీన్ అన్నిటికన్నా ఎక్కువ ఉండేది మనకి కాఫీలోనే. సో మార్నింగ్ టైంలో పరగడుపున కాకుండా అందుకే ఒక మార్నింగ్ రొటీన్ అనేది యాజ్ అ డైటీషియన్ అందరూ కూడా ఇప్పుడు స్టార్ట్ చేసాం ఇవ్వడం. ఎందుకంటే కొంచెం వేడి నీళ్ళు తాగడము, బాదం తినడము అలాంటివి స్టార్ట్ చేస్తే ఎంటీ స్టమక్ మీద మనం ఏది తీసుకుంటామో దాని అబ్జార్ప్షన్ కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు రాత్రంతా మనం ఏం తినకుండా ఉన్నాం అవునా, సో యాసిడ్ సెక్రీషన్ ఎక్కువగా ఉంటుంది పొట్టలో. అలాంటప్పుడు మనం కాఫీ తాగితే ఎంత యాసిడిటీ మనకి రోజంతా ఉంటుందో మీరే ఆలోచించండి. సో అందుకనే పరగడుపున కాకుండా అలా ఫస్ట్ ఒక మార్నింగ్ రొటీన్ స్టార్ట్ చేసుకుని తర్వాత బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత మీరు కొంతసేపు అయ్యాక తింటారో లేకపోతే మార్నింగ్ రొటీన్ తర్వాత అయినా కొంచెం కాఫీ తాగుతారో షుగర్ తక్కువ వేసుకుని అది అప్పుడు పర్వాలేదు అనమాట. అలా అలవాటు ఉన్న వాళ్ళు ఇలా చేయొచ్చు. కాఫీ మనం ఎన్ని గంటలకు తీసుకుంటే మంచి తింటారు మీరు? అంటే బ్రేక్ఫాస్ట్ తర్వాత తీసుకోవాలా? లేదు, ఫస్ట్ ఎంటీ స్టమక్ మీద మనము నానబెట్టిన బాదము 2 డేట్స్ లేదా 1 డేటో అట్లా కొంచెం గ్యాప్ ఇచ్చిన తర్వాత ఒక మార్నింగ్ రొటీన్ అనేది స్టార్ట్ చేసుకున్న తర్వాత ఒక అరగంట గంట తర్వాత అప్పుడు కాఫీ తీసుకోండి, పర్వాలేదు. ఏంటంటే ఆహారంతో పాటు ఎప్పుడు కూడా కాఫీ తీసుకోకుండా ఉంటేనే మంచిది. ఒక్క అరగంట అయినా సమయం మనం కొంచెం కేటాయించి తర్వాత మనం తిన్నాము అంటే బెటర్గా ఉంటుంది అనమాట. సో పొద్దున్నే మామూలుగా మనం కొంతమంది బ్రేక్ఫాస్ట్ కూడా అవాయిడ్ చేసి బాదము, పిస్తాల నట్స్ తింటారు, డ్రై ఫ్రూట్స్ తింటారు, తిని కొంచెం గ్యాప్తో కాఫీ తాగుతారు. అది మంచిదేనా? బ్రేక్ఫాస్ట్ అంటే బ్రేక్ఫాస్టే, లంచ్ అంటే లంచే. అందరూ కూడా కొన్ని సప్లిమెంట్స్ ఇస్తున్నారు. అంటే దీని బదులు ఇది తీసుకోండి, అది వెయిట్ లాస్కో లేకపోతే ఎనీ అదర్ రీజన్కో అయినా సరే ఇది తీసుకొని మీరు హెల్తీగా ఉంటారు. అది ఎప్పటికీ ఆ సప్లిమెంట్ మన ఆహారంతో పాటు మీట్ అవ్వలేదు. మనం ఇంత తిన్నా కూడా దాని నుంచి వచ్చే న్యూట్రియంట్స్ మనకు ఆ సప్లిమెంట్ అనేది ప్రొవైడ్ చేయదు. సో ఓన్లీ బాదం తిన్నా కూడా అది మనకి బ్రేక్ఫాస్ట్ లెక్క కాదు. ఒక లెక్క అనేది ఉంటుంది. అంటే ఇప్పుడు ఇంత ప్రోటీన్ కావాలి, ఇంత కార్బ్స్ కావాలి, ఇంత హెల్దీ ఫ్యాట్స్ కావాలి. ఇది మొత్తం మీకు కొన్ని నట్స్ తింటే ఎలా వస్తుంది? అదొక స్నాక్ ఆప్షన్ లాగా అనమాట. ఇట్స్ అ స్నాక్ టైంలో తీసుకుని మార్నింగ్ టైంలో తీసుకుంటే సరిపోతుంది. దాని బదులు అంటే కాదు, ఆబ్వియస్లీ మీరు తిననట్టే, మీరు బ్రేక్ఫాస్ట్ చేయట్లేదు అనే లెక్క. ఎన్ని క్యాలరీస్ ఉంటుంది మనం చూడాలి. ఎంత తింటే మాత్రం మనకి ఒక ఇడ్లీ కానీ ఒక దోశ కానీ ఇచ్చేంత క్యాలరీస్ ఇస్తుందా బాదం? ఇవ్వదు. ఇట్ ఈస్ అ ప్రోటీన్ ఫుడ్. ప్రోటీన్ నుంచి కూడా క్యాలరీస్ వస్తాయి, బట్ అది వేరే లెక్క. మనకి కంపల్సరీగా ఒక లెక్క బట్టి ఉంటుంది. ఆ కార్బ్స్, ప్రోటీన్స్, ఫ్యాట్స్ అనేది హెల్తీగా ఇస్తేనే మనకి అది బాడీకి కరెక్ట్. సో కాఫీలో ఇప్పుడు బ్లాక్ కాఫీ, కోల్డ్ కాఫీ, ఫిల్టర్ కాఫీ ఇలా రకరకాలు ఉన్నాయి కదా, వీటిని ఎలా చూడాలి? ఎప్పటికీ కూడా బ్లాక్ కాఫీ చాలా మంచి మెటబాలిజం పెంచుతుందండి. అందుకని ఏం చేస్తున్నాము అంటే ఒకటే సజెషన్ ఏంటి అంటే ఆహారంతో పాటు తీసుకోవద్దు. బట్ జిమ్కి వెళ్ళే ముందు బ్లాక్ కాఫీ చాలామంది అలా తీసుకుంటూ ఉంటారు. ఒక 20 నిమిషాలు 15 నిమిషాల ముందు మెటబాలిజం పెంచడానికి అలా కూడా చాలామంది తీసుకుంటారు. సో పర్వాలేదు, బ్లాక్ కాఫీ తీసుకోవచ్చు. మిల్క్ ఉన్న కాఫీ అవసరం లేదు, కంపల్సరీ కాదు. మళ్ళీ గట్ ఇష్యూ ఉన్న మిల్క్ పడట్లేదు అన్నా కూడా బ్లాక్ కాఫీ అలవాటు చేసుకోవచ్చు. వితౌట్ షుగర్ అయితే ఇంకా చాలా మంచిది. అలా సో బ్లాక్ కాఫీ అనేది మంచిది, ఎప్పుడైనా తీసుకోవచ్చు. ఏదైనా కెఫీన్ అది కూడా, బట్ స్టిల్ టైమింగ్ మనం ఏది తీసుకుంటున్నామో దాన్ని బట్టి కూడా ఉంటుంది. అందుకని ఆహారంతో పాటు కాకుండా ఇలా ఎక్సర్సైజ్ ముందు కానీ లేకపోతే కొంచెం గ్యాప్ ఇచ్చి ఆహారంకి అప్పుడు తీసుకున్నా కూడా పర్వాలేదు. సో బ్లాక్ కాఫీ హెల్దీ. ఎన్ని కప్స్ తీసుకోవాలి? ఏదైనా సరే 1 కప్పే. హెల్దీ అంటే దీంట్లో అయినా కెఫీన్ ఉంటుంది మనకి. సేమ్ టీ లాగానే బ్లాక్ టీ తీసుకున్నా లెమన్ టీ ఇలాంటివి తీసుకున్నా కూడా ఏంటి అంటే మనకి ఆహారంతో పాటు తీసుకోకుండా ఏదైనా సరే మనకి 2 కప్స్ ఇన్ డే, కాఫీ అయినా టీ అయినా 2 కప్స్ ఇన్ డే లాగా తీసుకుంటే పర్వాలేదు. అది ఐడియల్. తర్వాత కెఫీన్ కూడా మంచిది అంటారు కదా యాక్చువల్గా, బ్రెయిన్కి, న్యూరలాజికల్కి, బ్రెయిన్ ఫంక్షనింగ్కి, మనిషిని యాక్టివ్గా ఉంచడానికి, యాక్టివేట్ చేయడానికి కూడా కెఫిన్ బాగా వర్క్ చేస్తుంది అంటారు కదా, దాన్ని ఎలా చూడాలి మీరు? మనం సో
కెఫీన్ అంటే ఇప్పుడు మనకి డిఫరెంట్ ఫార్మ్స్ ఉంటాయి. ఇప్పుడు అందుకనే బ్లాక్ కాఫీ లాగా తీసుకుంటే మంచిదని నేను చెప్పాను. ఇప్పుడు మీరు హెల్దీ అని చెప్పారు అంటే అందరూ కూడా ఒక 2-3 కప్స్ తీసుకునే అలా కూడా వెళ్ళిపోవచ్చు. అందుకని అలా కాకుండా దేనికైనా ఒక లిమిట్ ఉంటుంది. ఈ 2 కప్స్ అనేది మనకి లిమిట్, అందుకని ఎక్కువ తీసుకోవాల్సిన అవసరమే లేదు. ఆ కొంచెం మనం తీసుకున్నా చాలు. డార్క్ చాక్లెట్ నుంచి వచ్చే చాకో కూడా చాలా మంచిది. సో ఆ ఫామ్లో కూడా మనం తీసుకోవచ్చు. బట్ మళ్ళీ షుగర్తో కంబైన్ ఉంటుంది, మళ్ళీ క్రీమ్ ఉంటుంది, బటర్ ఉంటుంది. అందుకనే మనము ఆ బ్లాక్ కాఫీ అనేది ఏదైతే ఉంటుందో ఆ చిన్న 150 ml కప్లో తీసుకున్నాము అంటే ఒక డేలో సరిపోతుంది. అలా క్రోనో న్యూట్రిషన్ అంటారు. వాట్ ఇస్ దట్? అది ఎప్పటి నుంచో మనకి ఉందండి. అంటే అఫ్ కోర్స్ ఇప్పుడు మనకి అలా ఫేమస్ అవుతుంది. ఇప్పుడు సూర్యుడు ఉదయించినప్పటి నుంచి మన డైజెస్టివ్ సిస్టమ్ అనేది యాక్టివ్గా ఉంటుందన్నమాట. అంటే సన్ రైజ్ నుంచి మనకి డైజెషన్ ఏదైతే ఉంటుందో పర్ఫెక్ట్గా ఉంటుందన్నమాట. అందుకని ఏం చెప్తూ ఉంటాము, బిఫోర్ సన్సెట్ తినేయాలి అని చెప్తూ ఉంటారు. చాలామంది కూడా అలాగే తింటారు కూడా, 6:30కే తినేస్తూ ఉంటారు చాలామంది. బట్ నార్మల్ ఇండివిజువల్స్ ఇప్పుడు ఒక డయాబెటీస్ ప్రాబ్లం ఉన్నాయంటే కొంచెం లేట్గా తినచ్చు, ఎందుకంటే ఆ గ్యాప్ కూడా మళ్ళీ ఎక్కువ ఉండకూడదు, అది వేరే సబ్జెక్ట్. బట్ సో అందుకనే సన్ రైజ్ నుంచి మన ఆహారం అనేది మనం తీసుకుంటూ ఉండాలి. అప్పుడు డైజెషన్ బాగుంటుంది, మనకి అబ్జార్ప్షన్ బాగుంటుంది, మనకి ఆకలి కరెక్ట్ టైంకి వేస్తుంది, కరెక్ట్గా తింటున్నాము. అండ్ దాంతోపాటు ఎసిడిటీ, బ్లోటింగ్ లాంటివి కూడా ఏం రాకుండా కూడా ఉంటాయన్నమాట. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ హెవీగా తినాలి అని చెప్తూ ఉంటారు అందరు కూడా, బికాస్ ఆ సిస్టమ్ ఏదైతే డైజెషన్ జ్యూసెస్ ఉంటాయో అవి సెక్రెట్ అవుతాయి, బాగుంటుంది, ఆకలి కూడా కరెక్ట్ టైంకి వేస్తుంది కాబట్టి. అలా లంచ్ నార్మల్గా తీసుకోవాలి, అంటే 3 o'clock లోపల తీసేసుకోవాలి, అది పర్ఫెక్ట్ టైం. తర్వాత సన్సెట్ అవుతున్న టైం ఏదైతే ఉంటుందో అందుకే డిన్నర్స్ కొంచెం లైట్గా తినాలి. అదే మీరు 7:30 లోపు ఫినిష్ చేశారంటే పర్వాలేదు. ఇంకా లేట్ అవుతున్న కొద్దీ ఇంకా ఎంత లైట్గా తింటే అంత మంచిది. బికాస్ అందుకే రాత్రి కూడా ఎక్కువ డీప్ ఫ్రైస్ కానీ మసాలాస్ కానీ కారం ఉన్నవి కానీ ఎక్కువగా తీసుకోకూడదని చెప్తూ ఉంటాం, ఎందుకంటే డైజెషన్ అవ్వదు. అంటే మన ఫుడ్ని కరెక్ట్గా మనం చెప్పాలి అంటే ఫ్రమ్ సన్ రైజ్ టు సన్సెట్ అనాలా? అంతే. ఆల్సో గ్యాప్ అంటే 8 to 8 మనం కనుక తీసుకున్నాము అంటే అసలు ఇంకా ప్రాబ్లం ఉండదు. మిగతా టైం అంతా కూడా కొంచెం ఫాస్టింగ్ టైం లాగా మనం బాడీకి ఇస్తున్నాము, సో దట్ కొంచెం హెల్తీగా ఉంటుంది. అండ్ కొంచెం ఆ టైంలో మనం అంత ఫాస్టింగ్ అంటే ఏంటి, బేసిక్గా బాడీకి మనం టైం ఇస్తున్నట్టు, కొంచెం రిపేర్ చేసుకోవడానికి, మిగతా అవన్నీ డైజెస్ట్ చేసుకోవడానికి. అలా తింటూనే ఉన్నాము అనుకున్నా కూడా ప్రాబ్లమే. సో ఈ గ్యాప్లో తినచ్చు 8 to 8. మీరు 2 hours గ్యాప్ ఇస్తూ కొంచెం కొంచెంగా అలా తీసుకున్నా ఏం పర్వాలేదు. దాని తర్వాత మాత్రం మనం కొంచెం ఖాళీగా స్టమక్ పెట్టుకున్నాము అంటే మన బాడీకి హెల్త్కి మంచిది. మామూలుగా సూర్యాస్తమయం లోపే మన ఫుడ్ తీసుకుంటే మంచిది, సూర్యాస్తమయం తర్వాత తీసుకుంటే లైట్ ఫుడ్ అంటే ఎప్పుడైనా లేట్ అయింది అనుకోండి, ఇప్పుడు సపోజ్ మీటింగ్స్ ఉన్నాయి, ట్రాఫిక్ వల్ల ఇంటికి రావడం లేట్ అయింది అలా అని చెప్పేసి సూర్యాస్తమయం అయిపోయింది, మనం ఏం తినట్లేదు అంటే రాత్రి నిద్ర పట్టదు చాలా మందికి. సో అలా కాకుండా లైట్ ఫుడ్ తినాలి, కొంచెం కిచడియో లేదా ఇడ్లీయో దోసనో 2 అలా ప్లాన్ చేసుకుంటూ కొంచెం సాలెడ్ పెట్టుకుంటూ అలా ప్లాన్ చేసుకుని మనం తినాలన్నమాట. అలా తినొచ్చు. అంటే బాగా డ్రై అయినవి, ఫ్రై అయినవి, ఆయిల్, హెవీ ఫుడ్స్ నైట్ టైం మనం తినకుండా ఉంటాయి. అవును. తర్వాత ఈ జైన్స్ కూడా వాళ్ళ జైన్ సిస్టంలో వాళ్ళు సూర్యాస్తమైన తర్వాత ఇంకా ఘన పదార్థం తినరు, వాళ్ళు క్లోజ్ చేసేస్తారు. సో దిస్ ఈజ్ ది థియరీ ఫర్ ఎవ్రీబడి. అంటే ఓన్లీ జైన్స్ అనే కాదండి, ఇప్పుడు చాలా మంది ఎవరైతే హెల్తీ ప్రాక్టీస్ ఫాలో అవుతున్నారో, ఇప్పుడు చాలా యోగా ఫాలో అవుతున్న వాళ్ళందరూ కూడా మనం చూసేది ఇదే. సో బిఫోర్ 6:30 తినేస్తారు, అట్లా కంటిన్యూ చేస్తున్నారు కూడా వాళ్ళు. మామూలుగా నిద్రకి ఒక 2 గంటల ముందు అవును ఫుడ్కి అంటారు కదా, అలాగే పొద్దునపూట లేచినప్పటి నుంచి ఎన్ని గంటల తర్వాత ఎన్ని గంటల లోపు మనం ఏదో ఒక ఫుడ్ తినాలి? డెఫినెట్లీ లేవగానే మనం 1 గంట లోపు కంపల్సరీగా ఏదన్నా మార్నింగ్ స్కెడ్యూల్ మనం స్టార్ట్ చేసేసేయాలి. సో ఎక్కువసేపు డిలే చేసినా కూడా ప్రాబ్లమే. అంటే ఆకలి మీద ఉంటాం కూడా కాబట్టి ఏదో ఒకటి తినేసి ఏదో ఒక నోట్లో వేసేసుకోవాలని హడావిడి కాకుండా ఒక టైం తీసుకుని మనం గంటలోపు మనం తిన్నాము అంటే మంచిది. అంటే ఈ క్రోనో న్యూట్రిషన్ చెప్తున్నది ఇదేనా? 8 o'clock 8 to 8 మనకి టైమింగ్, అది మనం ప్లాన్ చేసుకోవాలి. సో లేవగానే ఎట్లాగో మనం ఒక 1/2 hour 1 గంట వరకు మనం ఏం తినకుండా ఉన్నా పర్వాలేదు. దాని తర్వాత మాత్రం 8 అయింది అంటే మాత్రం డెఫినెట్లీ మనం స్టార్ట్ చేసేయాలి ఫుడ్ని. దట్ ఈస్ ద బెస్ట్ టైం ఫర్ అబ్జార్ప్షన్. 8 o'clock బ్రేక్ఫాస్ట్, 1 o'clock లంచ్, మళ్ళీ ఈవినింగ్ 7 లోపు డిన్నర్. దీస్ ఆర్ ది బెస్ట్ టైమింగ్స్. ఇదంతా కలిపి క్రోనో న్యూట్రిషన్ కింద వస్తుంది. అయితే మనకి న్యూట్రిషన్ విషయంలో కూడా
కొంతమంది ఏమో ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ ఇప్పుడు బాగా బాగా పాపులర్ అవుతున్న వారు, అలాగే ఈ కీటో డైట్స్ అని ఇలా రకరకాలుగా ఉన్నాయి కదా, వీటిని ఎలా చూడాలి మనం? మీకు అది కరెక్టా కాదా అనేది ఒక ప్రొఫెషనల్ దగ్గర వెళ్ళి ఆ డైట్ తీసుకుని ఫాలో అవుతేనే మంచిది. ఎందుకంటే కొంతమందికి అది సూట్ అవ్వకపోవచ్చు, కొంతమందికి ఫర్ అ వెరీ లాంగ్ పీరియడ్ ఇవన్నీ మనం ఫాలో అవ్వలేము. ఎందుకంటే సస్టైనబిలిటీ ఉండవు ఇవి. అంటే ఇప్పుడు మనం రెగ్యులర్గా తినే టైమింగ్ వేరు, మనం రెగ్యులర్గా తినే ఆహారం వేరు. సో ఇవి ఇలాంటివి ఓకే నేను ఫాలో అవుతాను, కొన్ని ఏళ్ళగా ఇలాగే తింటాను అంటే మాత్రం అది వేరే విషయం. బట్ దాంతోపాటు వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉంటాయి. దాని టెస్ట్లు కూడా మనం చేసుకుంటూ ఉండాలి, ఆ బ్లడ్ టెస్ట్లు కూడా చేసుకుంటూ ఉండాలి, కీటోన్ బాడీస్ చెక్ చేసుకుంటూ ఉండాలి. సో అందుకనే డయాబెటిక్స్ ఎస్పెషల్లీ మనం ఎక్కువగా ఇవ్వం. బట్ ఇలాంటి డైట్స్ అన్నీ ఏంటి అంటే ఒక వారం రోజులు, ఒక 3 రోజులు అలా ఫాలో అవ్వచ్చు. మెటబాలిజం పెంచడానికి మనకి కొన్ని సహాయపడతాయి కాబట్టి అలా ఫాలో అవ్వచ్చు. ఫర్ అ వెరీ లాంగ్ పీరియడ్ ఆఫ్ టైం తీసుకున్నారు అంటే కొన్ని జాగ్రత్తలు పాటిస్తూ, కొన్ని టెస్టులు చేసుకుంటూ, అవన్నీ కరెక్ట్గా ఉన్నాయా లేవా చూసుకుంటూ మనం ఫాలో అవుతే పర్వాలేదు. కీటో డైట్ తర్వాత ఈ ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ దీన్ని ఎలా చూడాలి? ఎన్ని అవర్స్? ఒక్కొక్కరు ఒక థియరీ చెబుతున్నారు, 12 అవర్స్ అంటున్నారు, 16 అంటే hours అది అంటున్నారు. వాళ్ళ బాడీ తీరు బట్టి మనం చేయగలము, దాన్ని బట్టి కూడా మనము మార్చుకోవచ్చు. ఒక 10 గంటలు మనం ఫాస్టింగ్ ఉండగలం అన్నాం అనుకోండి, ఇప్పుడు 8 to 8 ఇందాక మనం డిస్కస్ చేసుకున్నా కూడా, సో 8 to 8 అంటే ఒక 12 గంటల వరకు కూడా మనం అంటే తినకుండా ఉండగలుగుతాం. లేదు 16 గంటలు అంటే అది కొంచెం ఎక్కువ పీరియడ్ అనమాట. అలా ఎంత ఉండగలుగుతారో దాన్ని బట్టే మనం ప్లాన్ చేసుకోవాలి. ఒక స్లోగా అప్రోచ్ మనం మొదలు పెడితే మంచిది. ఈ ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ కూడా ఏంటి అంటే అందరూ హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు కొంచెం చేయకుండా ఉంటేనే బెటర్. రెగ్యులర్ డైట్తో కూడా హెల్త్ మెయింటైన్ చేసుకోవచ్చు. అండ్ ఏదైనా షుగర్ కానీ బీపీ కానీ ఎనీ ఇష్యూ ఉన్నా కూడా మనం మెయింటైన్ చేసుకోవచ్చు. దీనివల్లే మనకి తగ్గుతుంది అని మాత్రం ఏది ఉండదండి. ఇది ఎప్పుడైనా కొన్ని రోజులకి ఫాలో అవుతే పర్వాలేదు. బట్ ఈ ఫాస్టింగ్ టైం కూడా ఏంటంటే నార్మల్ వాళ్ళు ఎవరైతే మెటబాలిజంతో చాలా బాధపడుతున్నారో, అసలు వెయిట్ లాస్ అవ్వట్లేదు అంటే మాత్రం అప్పుడు ఫాలో అవ్వచ్చు. సో కొంచెం డైజెషన్ బెటర్ అవ్వడానికో లేకపోతే ఇలా ఎనీ ఇష్యూ ఉన్నప్పుడు. బట్ సొంతంగా కాకుండా ప్రొఫెషనల్ దగ్గరికి వెళ్ళి తీసుకుంటేనే వాళ్ళకు కూడా మంచిది. ఇప్పుడు ఇంటర్మీడియట్ ఫాస్టింగ్కి ఒకప్పుడు ఒంటిపూట భోజనం అనేవారు, ఏమైనా డిఫరెన్స్ ఉందా రెండుకి? ఉంది. ఎందుకంటే ఇప్పుడు మనము ఇప్పుడు ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అంటే ఫాస్టింగ్ టైం అనేది 16 గంటలు ఒకవేళ ఉన్నా కూడా ఆ మిగతా కొన్ని గంటలు ఫీస్టింగ్ అంటారు. బట్ చాలామంది తెలియదు ఏంటంటే ఆ ఫీస్టింగ్ టైంలో కూడా మనము న్యూట్రిషనల్గానే ఫాలో అవ్వాలి. మరి ఏది పడితే తినేయడం అని కాదు. ఆ పేరు ఫీస్టింగ్ అని ఇచ్చారు తప్పించి మనం కంపల్సరీగా బ్యాలెన్స్డ్గానే తినాలన్నమాట. సో ఇన్ని గంటలు తినకపోతే మనకి కావాల్సిన న్యూట్రియంట్స్ మనకి ఆ కొన్ని గంటల్లో మనం మీట్ అవ్వాలి కాబట్టి కంపల్సరీగా హెల్తీగా తీసుకుంటేనే మనం అది బ్యాలెన్స్ చేయగలుగుతాం అనమాట. సో ఇప్పుడు ఒకవేళ కొన్ని గంటలు తినట్లేదు అనుకోండి, అది ఒకవేళ మీకు సూట్ అయింది అంటే మీరు కంటిన్యూ చేస్తారు. బట్ చాలా మటుకు ఎస్జిటి అలాంటివి డెవలప్ అయినా కూడా, లేకపోతే సరిగ్గా తినకపోవడం వల్ల ఆ టైంలో ఏదైతే మిస్ అవుతుందో న్యూట్రిషన్ అది కరెక్ట్గా బ్యాలెన్స్ చేయకపోతే ప్రాబ్లమ్స్ వస్తాయి. ఫీస్టింగ్ అంటే ఒక రకమైన విందు అంతే కదా. సో మంచి ఫుడ్ తింటాం. ఇప్పుడు ఒకటే టైంలో తినాలన్నా కూడా మనకు కావాల్సిన న్యూట్రియంట్స్ అన్నీ కూడా ఒక్క మీల్లో మనం తీసుకోలేము. సో ఒక మీల్ కాదు ఇది. సో ఎవ్రీ 3 hours మనం తీసుకుంటూ ఉండాలి. అప్పుడే ఆ బ్యాలెన్స్ అనేది మనం చేయగలుగుతాం అనమాట. అండ్ బాడీ కూడా డైజెస్ట్ చేయలేదు కదా. ఇప్పుడు ఒక 1600 kcal మనం ఇవ్వాలనుకోండి, ఆ 1600 నుంచి ఒక 50 to 60 grams మనము ప్రోటీన్స్ నుంచే ఇవ్వాలి. అంత ప్రోటీన్ ఒకటే టైంలో మనం తినగలుగుతామా? బేసిక్గా లేదు. అలా క్యాల్కులేట్ చేసుకుంటూ పోయామంటే డెఫినెట్లీ ఆ ఒక్క మీల్ నుంచి మనకి అన్నీ రావు. 3 meals డివైడ్ చేసుకోవాలి. ఎప్పుడు కూడా డివైడ్ చేస్తే మనకి అన్నీ ఈజీగా మనకి బాడీ కూడా డైజెస్ట్ చేస్తుంది, ప్లస్ మనకి అన్నీ అందుతాయి కూడా కరెక్ట్గా. అంటే బాడీలో ఎనర్జీ లెవెల్స్ ఉండాలి, డెఫినెట్గా ప్రోటీన్స్, కార్బోహైడ్రేట్స్, మినరల్స్, వైటమిన్స్ అన్నీ కూడా పరిపూర్ణంగా సమపాళనలో ఉండాలి. అది ఇంపార్టెంట్. బాడీ లెవెల్స్ని, ఎనర్జీ లెవెల్స్ని మెయింటైన్ చేయడం చాలా ఇంపార్టెంట్. హార్మోన్ బ్యాలెన్స్ చేసుకుని ఇంపార్టెంట్. అలాగే ఏజ్ని బట్టి వాళ్ళ హెల్త్ ఇష్యూస్ని బట్టి కూడా మన ఫుడ్ ప్లానింగ్, మన టైమింగ్స్ కూడా దాని తగ్గట్టుగా మనం మలుచుకోవాలి. కానీ అందరికి ఒకటే సూత్రం కాదంటారు. అయితే ఉపవాసం అంటారు కదా, డైట్, ఉపవాసం, వీటిని ఎలా చూడాలి? ఉపవాసం కూడా మనకి మంచిదే, కాకపోతే అన్నిటికీ కూడా అదే ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్కలా ఉంటుందండి.
ఇప్పుడు ఇది జనరల్గా మనం డిస్కస్ చేస్తున్నాము. మనం బాడీ ఎప్పుడైతే మనము ఇలా ఏమి ఇవ్వకుండా వాటర్ మళ్ళీ నీళ్లు తాగొచ్చు అని చెప్తుంటాం. చాలామంది నీళ్లు కూడా తాగకుండా ఉంటారు, బట్ అది తప్పు జనరల్గా. ఎందుకంటే హైడ్రేషన్ లెవెల్స్ అనేది చాలా అవసరం, లేదంటే కళ్ళు తిరగడం కానీ ఇలాంటివి మనం గమనిస్తూ ఉంటాం. అందుకనే సో నీళ్లు తాగుతూ, కొబ్బరి నీళ్ళు తాగుతూ, తర్వాత గ్రీన్ టీస్ లాంటివి తీసుకోవచ్చు. తర్వాత లాస్ట్లో ఒక మీల్ ఏదైనా తీసుకోవచ్చు. హెల్దీ జ్యూసెస్ కానీ, జ్యూస్ అంటే వెజిటబుల్ జ్యూసెస్ లాంటివి తీసుకోవచ్చు. అలా తీసుకున్నప్పుడు ఏంటంటే బాడీ డీటాక్స్ కూడా అవుతుంది. చాలామంది అంటే డీటాక్స్ లాంటివి ఏం లేవు అని అంటూ ఉంటారు, బట్ డెఫినెట్లీ చేంజెస్ అనేది మనం చూస్తాం, మనం గమనిస్తాం. స్కిన్ క్లియర్ అవ్వడం, మెటబాలిజం పెరిగి వెయిట్ లాస్ మళ్ళీ పుంజుకోవడము, చాలామందికి కూడా ఆగిపోతూ ఉంటుంది ఒక చోట వెయిట్ లాస్. అలాంటప్పుడు ఇలా డీటాక్స్ చేసుకోవడము, సింపుల్ ఫుడ్స్ ఇస్తూ ఫాస్టింగ్ లాంటివి చేసుకోవడము, అలా ప్లాన్ చేసుకుంటే కూడా మంచిదే. దేవుడికి ఉపవాసం చేస్తున్నప్పుడు కూడా మనకి ఒక పూట మనం తింటాం, అది లైట్గా ఏదైనా టిఫిన్ లాంటివి అలా తీసుకుంటూ ఉంటే పర్వాలేదు. నెక్స్ట్ డే కూడా మనం కొంచెం అడ్జస్ట్ అవ్వాలి కాబట్టి మళ్ళీ హెవీగా తినేసేయడం కాకుండా లైట్గా అలా తీసుకుంటేనే బెటర్గా ఉంటుంది ఉపవాసం చేసినప్పుడు. మామూలుగా వారంలో ఒకరోజు పూర్తిగా ఏం తినకుండా ఉపవాసంగా ఉంటే అది మొత్తం బాడీని మలినాలను తీసేస్తుంది, మంచి ఎనర్జీని ఇస్తుంది అని చెప్పి అంటుంటారు కదా, అది ఎంతవరకు కరెక్ట్? అది ఎవ్రీ వీక్ ఒకసారి చేయాల్సిన అవసరం లేదు, నెలకి ఒకసారి అలా చేసుకున్నా చాలు. మనకి రోజు అవసరం అండి. అంటే ఒకటే రోజు మొత్తం అలా చేసే బదులు ఇప్పుడు అందుకని 8 to 8 టైం ఇచ్చి మిగతా అంతా మనం ఫాస్టింగ్ ఎందుకు పెడుతున్నాము, బాడీ డీటాక్స్ అవ్వడానికి, క్లెన్స్ అప్ చేయడానికి అనమాట. అలాగే ఒకరోజు మీరు చేయాలి అనుకున్నప్పుడు నీళ్లు, కొబ్బరి నీళ్ళు లాంటివి ఎక్కువ తీసుకుంటూ, ఎల్లో ఆరెంజ్ కలర్ జ్యూసెస్, సూప్స్ ఎక్కువగా తీసుకుంటూ, పళ్ళు ఎక్కువగా తీసుకుంటూ, అలా ఒక ప్రాపర్ డీటాక్స్ విధంగా ఫాలో అవుతే బాడీ క్లెన్స్ చేస్తుంది. డెఫినెట్గా హెల్త్ కూడా మంచిదే. వాట్ యు ఈట్ అంతే కదా, నువ్వేం తింటున్నావు, నువ్వేం కనిపిస్తున్నావు, అది నీ ఫుడ్ అనే అంతే కదా దాని సారాంశం. అది ఎంతవరకు కరెక్ట్, అది అందరికీ సూటబుల్? అది డెఫినెట్లీ అందరికీ సూటబుల్ అది. ఎందుకంటే ఇప్పుడు చాలామంది కూడా ఎక్సర్సైజ్ వర్కౌట్స్ చేస్తూ ఉంటారు, స్టిల్ ఆ వెయిట్ మాత్రం తగ్గకుండా ఉంటుంది అంటారు. ఎప్పుడైతే వాళ్ళు డైట్లో మేజర్ చేంజెస్, అంటే వాళ్ళు డైట్లో చేంజెస్ చేస్తున్నామంటారు కానీ వాళ్ళ ఓన్గా చేయడం వేరు, ఒక ప్రొఫెషనల్ ఇవ్వడం వేరు. ఎప్పుడైతే డైట్ ఆ బ్యాలెన్స్ అనేది తీసుకొచ్చి వర్కౌట్ స్టార్ట్ చేస్తారో అప్పుడే వాళ్ళకి తగ్గుతారు, అప్పుడే ఆ చేంజెస్ అనేది వస్తాయి. సో అందుకనే 70% to 80% మనకి డైటే. యు ఆర్ వాట్ యూ ఈట్ డెఫినెట్లీ. ఇప్పుడు కొలెస్ట్రాల్స్ తగ్గించాలన్నా, షుగర్ కంట్రోల్ ఉండాలన్నా కూడా, తర్వాత థైరాయిడ్ కంట్రోల్లో ఉండాలన్నా, హార్మోనల్ బ్యాలెన్స్ ఉండాలన్నా మనం ఫుడ్లోనే చేంజెస్ తీసుకొస్తున్నాము, అప్పుడే మనకి చేంజెస్ అనేది వస్తాయి. అవునా? ఇప్పుడు షుగర్ బ్యాలెన్స్ ఉండాలి అంటే మీరు ఏం చేస్తే తగ్గుతుంది? ఆహారమే మార్చుకోవాలి. అవునా? హార్మోనల్ బ్యాలెన్స్ కూడా మనకి ఆహారం పైనే ఆధారపడి ఉంటుంది. ఈ ప్రాసెస్డ్ ఫుడ్, డీప్ ఫ్రైడ్ ఫుడ్, ఇందాక మనం డిస్కస్ చేసినట్టు ఏదైతే సమోసాలు, ఈ డీప్ ఫ్రైడ్ అంటే మళ్ళీ యూజ్ చేసిన ఆయిల్ అలా తీసుకోవడం వల్ల మన సిస్టమ్ అనేది పాడైపోతుంది. సో ఈ హార్మోన్స్ అనేది డిస్టర్బ్ అయిపోతున్నాయి అన్నమాట. ఎప్పుడైతే ఇవి ఆపి మనము హెల్దీ ఆయిల్స్ వాడుతూ ఇంట్లో చేసుకుంటూ అన్నీ ఈ ఫుడ్ అనేది మనం చేంజ్ చేస్తున్నామో డెఫినెట్గా బ్యాలెన్స్ అనేది మనం చూస్తామన్నమాట. సరే, కొంతమంది ఎక్కువ ఫుడ్ తింటారు కానీ సన్నగా మామూలుగా ఉంటారు, మెటబాలిజం అది చేస్తారు. కొంతమంది పెద్దగా ఫుడ్ తినరు కానీ లావ్ అయిపోతారు. అలాగే కొంతమంది ఎంతో ఎక్సర్సైజ్ చేసి ఎంతో వాకింగ్ చేస్తే కానీ తగ్గరు. కొంతమంది తొందరగానే తగ్గిపోతుంటారు, తొందరగానే పెరుగుతుంటారు. దీన్ని ఏంటంటే దీన్ని వర్సెస్ ఫుడ్ని ఎలా చూడాలి? ఇదంతా కూడా బాడీ టైప్స్ అండి. ఇప్పుడు కొన్నిసార్లు మనకి ఎనీ చేంజెస్ ఇన్ ద బ్లడ్ ప్రొఫైల్ అని కూడా చెప్పచ్చు. ఇప్పుడు థైరాయిడ్ ఉంది, PCOD ఉంది, చెప్పలేము, మనం తొందరగా పెరిగిపోతూ ఉంటాయి. ఇదంతా కూడా మెటబాలిజం బట్టే ఉంటుంది. చాలామందికి ఎంత తిన్నా కూడా వాళ్ళు వెయిట్ తగ్గట్లేదు అంటారు, బట్ అక్కడ ఏదో బ్యాలెన్స్ మిస్ అవుతుందని అర్థం. మేబీ సమ్ ఫైబర్ సరిగ్గా తీసుకోవట్లేదు, ప్రోటీన్ కరెక్ట్గా మీట్ అవ్వట్లేదు, టైమింగ్ ఎక్కడో మిస్ అవుతుందేమో, లేకపోతే ఒకవేళ స్ట్రెస్ ఎక్కువ ఉన్నా దానివల్ల కూడా వెయిట్ పెరుగుతారు, హార్మోనల్. సో ఆ స్ట్రెస్ తగ్గించడానికి మనం వేరియస్ ఫార్మ్స్ చూడాలి. నిద్ర 4 గంటలు పోతారు, 4 గంటలు నిద్రపోతే బాడీకి టైం ఏది? సో ఆ నిద్ర కూడా చాలా ఇంపార్టెంట్, అవసరం బాడీకి. రీజనరేట్ చేసుకుంటుంది బాడీ. సో ఈ ఫ్యాక్టర్స్ కూడా లైఫ్ స్టైల్ ఫ్యాక్టర్స్, ఇవి కూడా చాలా అవసరం. సో అన్నీ చూడాలి. ఒక న్యూట్రిషనిస్ట్ ఏంటంటే ఒక లైఫ్ స్టైల్ ఫ్యాక్టర్స్ అన్నీ కూడా ప్లాన్ చేసి అప్పుడు ఒక డైట్ ఫాలో అవ్వడానికి మనం చూసాము అంటే డెఫినెట్లీ యూ విల్ సీ చేంజెస్. ఏ ఆహారం తినాలి, ఏం తినకూడదు, ఎప్పుడు తినాలి, ఎలా తినాలి, ఎంత తినాలి, ఎవరెవరికి ఏంటి,
అనేది చెప్పడంతో పాటు స్లీపు, అలాగే వ్యాయామము, అవును. యోగా లాంటివి, ఫిజికల్ ఎక్సర్సైజు, స్లీపు, ఇవి కూడా ఇటు పార్ట్ ఆఫ్ న్యూట్రిషన్ కిందే డెఫినెట్లీ. మన బాడీని స్ట్రక్చర్ని తయారు చేయడంలో ఇన్నర్ అండ్ ఎక్స్టర్నల్ కింద చెప్పుకోవాలి కదా. అంతే. అవును. అక్కడ బ్యాలెన్స్ మనం కోల్పోతున్నాం కదా. యాక్చువల్గా బ్యాలెన్స్ మెయింటైన్ చేయట్లేదు కదా. అంతే. అవును. ఈవెన్ వాటర్ మీరు చూస్తారు, చాలామంది ఒక 1 లీటర్ వాటరే తీసుకుంటున్నాను నేను అంటారు, నాకు వెయిట్ లాస్ అవ్వట్లేదు అంటారు. ఎప్పుడైతే మనం సింపుల్గా ఈ వాటర్ కరెక్ట్ చేసినా కూడా వాళ్ళకి చేంజెస్ అనేది స్టార్ట్ అయిపోతాయి. సో అందుకనే ఇప్పుడు వెయిట్ లాస్ విషయానికి వచ్చినప్పుడు మనము ఇదొక్కటే అని చెప్పలేము, అన్నీ చూడాలి. మెయిన్గా ఫుడ్ డెఫినెట్లీ, దాంతోపాటు ఇవన్నీ కూడా మనం కరెక్ట్ చేస్తేనే ఒక ఓవరాల్ అప్రోచ్ చాలా అవసరం అనమాట. ఆ ఓవరాల్ అప్రోచ్ ఇస్తేనే మనకి అన్నీ బాగా సెట్ అవుతాయి అన్నమాట. అంటే మీరు చెప్తున్నట్టుగా మంచి ఆహారం, సరైన ఆహారం, న్యూట్రిషన్ ద్వారా ఈ డయాబెటీస్ని, థైరాయిడ్ని, అలాగే పీసీఓడి ఇష్యూస్ని మనం తగ్గించుకొని రివర్స్ చేసుకోవడానికి అవకాశం ఉంటుందా? డెఫినెట్లీ, చాలా కరెక్ట్. అది మన చేతిలోనే ఉంటుంది అంత. ఫుడ్ ఈజ్ మెడిసిన్ అంటుంటారు కదా. ఎగ్జాక్ట్లీ. అదే. అవును. సో అది ఇక్కడ అప్లై అవుతుంది. డెఫినెట్గా అప్లై అవుతుంది. సో ఇంకెక్కడ మెడికేషన్ యొక్క పాత్ర తగ్గిపోతుంది కదా న్యూట్రిషన్ ఉంటాయి అంటే. ఇది మరి డిఫరెంట్గా నేను పోర్ట్రే చేస్తాను. మనకు ఒంట్లో బాగాలేదంటే మనం మెడిసిన్ తీసుకుంటాము. ఇప్పుడు మనం చెప్పే థైరాయిడ్ ఇవన్నీ ఏవైతే ఉంటాయో మనము ఒక మెడిసిన్ మనం తీసుకుంటున్నాము, అది కంప్లీట్గా తగ్గిపోతుందా అది డాక్టర్ డెసిషన్ డెఫినెట్లీ. బట్ ఆహారం ద్వారా మనం అది కంట్రోల్ చేసుకున్నప్పుడు డోసేజ్ మాత్రం మనం అది కూడా డాక్టరే మళ్ళీ చెప్పాలి, మనం ఓన్గా మన డెసిషన్ తీసుకోకూడదు. డెఫినెట్లీ ఆ అవకాశం కూడా ఉంటుంది. మనం డయాబెటీసే తీసుకోండి, షుగర్ పెరుగుతున్న కొద్దీ మెడిసిన్ పెరుగుతూ ఉంటుంది, అవునా కదా. ఇన్సులిన్ వరకు వెళ్ళిపోతారు. డైట్ కంట్రోల్ చేసినప్పుడు మెల్లగా ఇన్సులిన్ తగ్గిస్తారు, షుగర్ ట్యాబ్లెట్స్ అని తీసుకుంటున్నాం తగ్గిస్తారు, అవునా కదా. సేమ్ వే మెడిసిన్ తక్కువైపోతుంది అంటే ఓకే, ఒక మంచి విధంగా మనం ఆలోచించాము అంటే అలా కూడా అనుకోవచ్చు. బట్ అదంతా కూడా ఒక ప్రాసెస్లోనే జరగాలి అండర్ ప్రొఫెషనల్ గైడెన్స్. ఇవారు వాటి అంటే అందులో ఇవన్నీ వచ్చేసేస్తాయి కదా. అంతే. అవును, అది కరెక్టే. జ్యూసెస్ కంటే ఫ్రూట్స్ మంచిదే అంటారు. అంతే, ఫ్రూట్సే మంచిది. వెజిటబుల్ జ్యూసెస్ చాలా మంది తీసుకుంటూ ఉంటారు. షుగర్ స్పైక్ లేని కొన్ని కాంబినేషన్స్ ఉంటాయి వెజిటబుల్ జ్యూసెస్వి, అవి మామూలుగా రికమెండ్ చేయొచ్చు. బట్ అది ఓన్లీ డీటాక్స్ టైంలో అని చెప్పేసి అన్నా నేను. ఎప్పుడైనా సరే కావాలి ఇలా డీటాక్స్ కొంచెం అవుతుంది కదా, ఇలా క్యారెట్ జ్యూస్ లాంటివి, బీట్రూట్ జ్యూస్ లాంటివి తీసుకుంటున్నాను, నాకు షుగర్ స్పైక్ అలాంటిది ఏం లేదు అనుకుంటే మాత్రం డెఫినెట్లీ అలాంటివి మేము ఇంక్లూడ్ చేస్తాము. బట్ అదర్వైజ్ ఫ్రూట్స్ మాత్రం డెఫినెట్లీ జ్యూసెస్ లాగా తీసుకోకూడదు, ఓన్లీ ఫ్రూట్స్ లాగానే తీసుకోవాలి. అప్పటి దాంట్లో ఉన్న పీచు పదార్థం బాగా అవైలబుల్గా ఉంటుంది, న్యూట్రియన్స్ కూడా బాగా అవైలబుల్గా వస్తాయి. స్కిన్ యూత్ఫుల్గా ఉండాలంటే, ఎప్పటికీ యవ్వనం ఉండాలంటే, స్కిన్లో ఆ లేతదనం ఉండాలి అంటే ఆయిల్స్ చాలా మంచిది అంటారు, అందులో నెయ్యి చాలా మంచిది అంటారు. బట్ నెయ్యి విషయం వచ్చేసరికి మళ్ళీ దాని బోర్డులు చర్చ, హార్ట్ ప్రాబ్లమ్స్ వస్తాయని ఇవన్నీ ఇంకో పక్క జరుగుతుంది కదా. మీరు ఏం సజెస్ట్ చేస్తారు, దీన్ని ఎలా చూడాలి? స్కిన్ హెల్త్కి మనకి సపరేట్గా కొన్ని న్యూట్రియన్స్ ఉంటాయి. అంటే ఏంటంటే వైటమిన్ ఏ, ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్, అంటే హెల్దీ ఫ్యాట్స్ ఏవైతే ఉంటాయో అవి, యాంటీ ఆక్సిడెంట్స్ అంటే ఫ్రెష్ ఫ్రూట్స్, ఫ్రెష్ వెజిటబుల్స్, ఇవన్నీ కూడా ఇంక్లూజన్ ఉంటాయన్నమాట. సో ఇవన్నీ కరెక్ట్గా తీసుకున్నాము అంటే మన స్కిన్ హెల్త్ చాలా మంచిది. ఇంకా మెయిన్గా వైటమిన్ సి. సో ఇలా మనం ప్లాన్ చేసుకుంటే స్కిన్ హెల్త్కి మంచిది. మనం భారతీయులము, ముఖ్యంగా తెలుగు వాళ్ళం కదా. సో మనకు సగటున ఒక యావరేజ్ తెలుగువాడు మార్నింగ్ నుంచి నైట్ వరకు ఎటువంటి ఆహారం తీసుకుంటే, ఏం తింటే మనిషి వాడు మెటబాలిక్ గాను, అలాగే ఎక్స్టర్నల్గా అపీరెన్స్ కానీ, వాడి బాడీ కండిషన్ కానీ, కాన్స్టిట్యూషన్ కానీ అన్నీ పర్ఫెక్ట్గా ఉండాలంటే మీరు ఏం సజెస్ట్ చేస్తారు ఒక యాజ్ ఎ న్యూట్రిషనిస్ట్? వాట్ ఈస్ యువర్ చార్ట్ ఫర్ ఎన్ యావరేజ్ ఇండియన్ తెలుగు పర్సన్? అంటే చార్ట్ అనేది కాకుండా మీరు తినే ప్రతి మీల్లో మీరు చూసుకోవాల్సింది ఏంటి అంటే, ఇప్పుడు మనకి మెయిన్ కార్బ్స్ ఉంటాయి. అంటే బ్రేక్ఫాస్ట్ అయినా, డిన్నర్ అయినా, లంచ్ అయినా, రైసో, ఇడ్లీయో, దోసో ఏదైతే ఉంటుందో ఎంత క్వాంటిటీ తీసుకుంటున్నామో ఈక్వలెంట్గా మనం ప్రోటీన్ తీసుకోవాలి, దానికి డబుల్ మనం వెజిటబుల్స్ తీసుకోవాలి. అలా మీరు మెయింటైన్ చేశారు అంటే అసలు మీకు ఇంకా ప్రాబ్లమే ఉండదన్నమాట. మధ్య మధ్యలో ఇలాగో స్నాక్ ఆప్షన్స్ ఉంటాయి, ఇంకా అవి మనం కొంచెం కొంచెంగా టీ, కాఫీ, స్నాక్స్ లాంటివి, ఫ్రూట్ లాంటివి, నట్స్ లాంటివి తీసుకుంటూ ఉండొచ్చు. డీప్ ఫ్రైడ్ లాంటివి వారానికి ఒకసారి అలా ప్లాన్ చేసుకుంటూ, బయట తినాలన్నా కూడా హైజీనిక్ ప్లేసెస్లో మనం ఎలాంటి ఫుడ్ ప్రిఫర్ చేస్తున్నాము అది కూడా ప్లాన్ చేసుకుని
హెల్దీగా తీసుకున్నారు అంటే మనకి ఇంక అసలు ప్రాబ్లం లేదు. ఎక్సర్సైజ్ కూడా ఒక వారానికి 3 సార్లు తీసుకుంటూ, నిద్ర కరెక్ట్గా పోతూ, నీళ్లు కూడా మనం ఎంత తాగుతున్నాం అనేది కౌంట్ చేసి తీసుకున్నాము అంటే అసలు ఇంకా ఇది మనకి దగ్గరికి రాదు. అంటే మన తెలుగు ఫుడ్ అనగానే పచ్చళ్ళు, ఉప్పు, కారము, అన్నము దీంతో కూడి ఉంది కదా. వీటిని మెయింటైన్ చేసుకుంటూ మన ఎపటైట్ని, మన యొక్క ఆ క్రేవింగ్ని, అన్నింటిని కాపాడుకుంటూ కూడా హెల్త్ని కాపాడుకోవచ్చా? డెఫినెట్గా. పచ్చళ్ళు తీసుకోండి, ఇంట్లో చేసిన రోటి పచ్చళ్ళు తీసుకోండి, ఆవకాయ పచ్చళ్ళు లాంటివి ఎప్పుడో ఒకసారి తీసుకోండి. ఎందుకు అంటే దాంట్లో అంత నూనె వేస్తాము, ఉప్పు వేస్తాము. సో ఫర్మెంట్ అంటే కొంచెం ఫర్మెంట్ అయి ఉంటుంది కాబట్టి ఇప్పుడు అందరూ కూడా గట్ హెల్త్కి మంచిది అనుకుంటూ పికిల్స్ ఫేమస్ అయిపోయినాయి. కొంచెంగా వేసుకోండి. ఇప్పుడు వేడి చేస్తుంది, మనకు పడదు అంటే పక్కన పెట్టేసేయండి, అవసరం లేదు. రోటి పచ్చళ్ళు తినండి, నెయ్యి వేసుకున్న 1 స్పూన్ వేసుకోండి. ఎప్పుడైనా ఒకసారి, ఇప్పుడు ఇంత కంట్రోల్ చేసుకుంటూ మనకి ఎప్పుడైనా ఒకసారి తినాల్సిందే ఇవాళ అని ఎవరికైనా ఉంటుంది అది. అలాంటి రోజు ఒక్కరోజు మీరు కొంచెం ఎక్కువ తిన్నా కూడా అప్పుడు ఏమవ్వదు. అదే మీరు రోజు అలా ఎక్కువగా తీసుకుని బాడీకి లోడ్, బాడీ అంతా స్టోరేజ్ అయిపోతుంది ఆ ఫ్యాట్ అంతా కూడా. సో అలా కాకుండా మెల్లమెల్లగా ఎప్పుడైనా ఒక రోజు అలా డీప్ ఫ్రైడ్ అలాంటివి తీసుకున్నా పర్వాలేదు అనమాట. అందరూ స్లిమ్గా కనిపించాలి, వాళ్ళ వయసు కంటే తక్కువ కనిపించాలి, యాంటీ ఏజింగ్, వీటన్నిటికీ వెయిట్ లాస్, ఇవన్నీ లింక్ ఉన్నాయి కదా, ఇవి తగ్గాలి ఇవన్నీ అంటుంటారు కదా. దీనికి ఏంటి మీరు సూచించే బెస్ట్ ఫుడ్? అదే అండి, కరెక్ట్ బ్యాలెన్స్ అనేది ఉండాలండి. రైస్ ఈటింగ్ అనేది ఎక్కువ అయిపోతుంది ఇప్పుడు. అందుకనే రైస్ మనకి లో గ్లైసమిక్ ఇండెక్స్ రైస్ అని వస్తుంది, రెడ్ రైస్ ఉంది, బ్రౌన్ రైస్ ఉంది. వీటికి అలవాటు పడాలి. లేదు నేను వైట్ రైస్ లేకపోతే నా వల్ల అవ్వదనుకుంటే ఇంకా మనం ఏం చేయలేము. మీరు అది స్టార్ట్ చేయండి, ఆ ఒక్క చేంజ్ అనేది తీసుకురండి. మీకు ఎంత చేంజ్ వస్తుందో మీకు అంటే ఒక నెల పాటు మీరు అది ఫాలో అవ్వండి. ఆ వైట్ రైస్ కాకుండా మీకు గట్ హెల్త్ ఇష్యూ ఉంటే మాత్రం డిఫరెంట్ ఆప్షన్స్ ఉంటాయి. ఒక ఏదైనా హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాయంటే డెఫినెట్లీ యూ కెన్ కమ్ బ్యాక్ టు మీ, నేను చెప్తాను మీకు. బట్ అదర్వైజ్ ఈ చేంజ్ ఒకటి తీసుకురండి. రైస్ ఇంతనే పెట్టుకుని దాంతోపాటు ఇంత ప్రోటీన్స్ తీసుకోండి. అది పప్పు కానీ, చోలే, రాజ్మా, లేకపోతే శనగల కూర, అది మామూలుగా సోయా కూర కానీ, చికెన్ కానీ, ఇలాంటి ఫిష్ కానీ, నూనె తక్కువ వేసుకుని పులుసులాగా చేసుకుని అలాంటివి తీసుకోండి, పర్వాలేదు. రోటి పచ్చడి వేసుకోండి కంపల్సరీ. రోటి పచ్చడి కూడా మనం పచ్చగానే తింటాం, ఎక్కువ డీప్ ఫ్రై ఏమీ ఉండదు. నూనెతో మళ్ళీ పోపులో మళ్ళీ నూనె వేసి అదంతా అవసరం లేకుండా సింపుల్. మళ్ళీ అన్నం పెట్టుకుని మళ్ళీ ఆ కూర చేయడానికి అలా చేస్తూ ఉంటాం. లేదు, ఇంతనే రైస్ ఉండాలి, దీంతో పాటు కూర తినండి, దీంతో పాటు పప్పు తినండి. దాంట్లో కావాలంటే ఆ మసాలా తగ్గించామనుకోండి, మనం ఉత్త కూర కూడా మనం తినచ్చు. తర్వాత మనం మజిల్ స్ట్రెంగ్త్ చాలా ఇంపార్టెంట్ అంటారు కదా. మన ఇచ్చే ఫుడ్లో మజిల్ స్ట్రెంగ్త్ని పెంచే ఫుడ్ ఏముంటుంది? ప్రోటీన్స్. అందుకే అందరూ కూడా వర్కౌట్ చేసేవాళ్ళు ప్రోటీన్ దాని వెనకాల పడతారు. ఎందుకంటే వర్కౌట్ చేస్తే డెఫినెట్లీ మజిల్ స్ట్రెంగ్త్ అనేది పెరుగుతుంది. దాంతోపాటు ఆహారం నుంచి హెల్తీ ప్రోటీన్స్ అనేది మనం తీసుకురావాలి. చికెన్, ఫిష్ కానీ, కోడిగుడ్డు కానీ, పప్పు, వెజిటేరియన్స్ అయితే శనగలు, బొబ్బర్లు, పెసలు, ఎనీథింగ్, ఎనీ ఫామ్. రోజు ఓన్లీ పెసలే తింటూ ఉండలేం కదా. బొబ్బర్లు ఒకరోజు పెసలు, ఒకరోజు శనగలు, బొబ్బర్లు అంటే అలసందలు అలాంటివి తీసుకుని ఉంటే మనకి ప్రోటీన్స్ వస్తాయి, లాట్ ఆఫ్ అదర్ వైటమిన్స్, మినరల్స్ అన్నీ కూడా దాంతో పాటు వస్తాయి అన్నమాట. ఇప్పుడే ఉడకబెట్టిన తింటున్నారు, ఒకప్పుడు గుగ్గిళ్ళు అనేవాళ్ళు. అది హెల్త్, అది బాగా డెఫినెట్లీ ఉడకబెట్టి మనము సాయంత్రం స్నాక్స్ లాగా కూడా మనం తీసుకోవచ్చు. సో ఓవరాల్గా మన శరీరం యొక్క ఆరోగ్యము, ఆకృతి, ఆనందము, ఐశ్వర్యము అన్నీ మన చేతుల్లోనే ఉన్నాయి. మన ఆహారం విషయంలో జాగ్రత్తగా ప్లాన్ చేసుకుంటూ మనకు ఏదైనా ఇల్ హెల్త్ ఉన్నా, లేకపోతే మనకి ఏదైనా ఎయిమ్స్ ఉన్నా ఆ న్యూట్రిషనిస్ట్ని కలిసి వాళ్ళ ద్వారా మొత్తం మన తాలూకు చెక్ చేసుకొని తీసుకుంటే మన శరీరాన్ని మనం హెల్తీగా ఉంచుకోవచ్చు, హ్యాపీగా ఉంచుకోవచ్చు, యూత్ఫుల్గా ఉంచవచ్చు అంటారు. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్.